మన నీతి ఎవరు మన నీతి మరి స్వనీతి చెల్లిద్దా? దేవుని ముందు చెల్లిద్దా? నీతి ఎక్కువ, పాపం ఎక్కువ. కానీ మనిషి ఫీలింగ్ ఏంది? వీడు చేసే 100 పాపాలు ఎత్తడు. ఎప్పుడో సంవత్సరం క్రితం వాడికి 100 రూపాయలు దానం చేశాడు, అది మాత్రం 1000 సార్లు చెబుతాడు. 100 అండి, 100 ఇచ్చా, 1000 ఇచ్చానండి, 1000 ఇచ్చా, వయమ్మో ఈ 1000 సార్లు చెప్పాడు. అధికముగా నీతిమంతుడవై ఉండకు అంటే నీ నీతి మీద ఆధారపడి అధిక నీతి అని నీవు సొంతంగా నీతిమంతుడిగా దేవుని ముందు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తే బుస్ అవుతావురా పిచ్చోడా. అది నీ వల్ల కాదు. అందుకని నీ నీతి కాదు, దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసమే నీతి. అది తెలుసుకో, రక్షింపబడతావు. అయ్యా మారు మనసు పొంది బాప్తీసం పొందాయంటే బాప్తీసం నాకు కాదు పాపులకి అంటాడు ఒకడు. ఎవరికంట? అమ్మ పరిశుద్ధుడు, ఈ పరిశుద్ధుడు అంటాడు, నాకు కాదు బాప్తీసం పాపులకి. సరే నువ్వు అట్లనే ఉండు, పరిశుద్ధుడా నీ రంగు అక్కడ తేలిద్ది, నీ ముసుకంతా లాగుతాడు అక్కడ. కాబట్టి దేవుని నీతికి వెలపట ఉన్న నీతి ఏది కూడా నీకు నాకు ప్రయోజనకరం కాదు. ఇది పరలోకం చేరడానికి. కాబట్టి ఇప్పుడు మనం పరలోక రాజ్యంలో చేరాలంటే, దేవుని రాజ్యంలో, దేవుని పరలోక పట్టణంలో మనం ప్రవేశించాలంటే మనకు ఏ నీతి ఆధారం? మన స్వంత నీతి ఎంత నీతి అయినా, ఎంత అధిక నీతి అయినా అది ఉత్తమం కాదు. అది అక్కడకు రాదు. మరి ఏ నీతి అక్కడికి వచ్చింది? దేవుని యందలి విశ్వాసము, క్రీస్తు యేసునందలి విశ్వాసమే నీతిగా ఎంచబడి మనల్ని నిత్య జీవానికి చేరుస్తుంది. క్రీస్తు ఒక నీతి. ఇప్పుడు యేసు ప్రభుని మనం ధరించుకున్నందున దేవుని నీతిని మనం ధరించుకున్నాం. యేసయ్య నీతి ప్రవర్తన, నీతి క్రియలు మనకు అక్కడికి రావటం కాదు. అసలు యేసే ఒక నీతి. ఆ యేసును ధరించుకున్న మనం దేవుని నీతిని ధరించుకున్నాం. నేను ఇది అర్థమవుతుందా? నిజం చెప్పండి, నేను చెప్పేది అర్థమవుతుందా? ఏవో నాకు డౌట్ వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. యేసయ్య నీతి, ఆయన్ని ధరించుకున్న మనం తండ్రి దృష్టికి ఎట్ట కనపడతాం? నీతిమంతులుగా కనపడతాం, నీతిమంతురాండ్రుగా కనపడతాం. ఎవరిని బట్టి? యేసయ్యని బట్టి. ఇక యేసయ్యకు వెలపట నువ్వు ఎంత నీతి కలిగి ఉన్నా చెల్లుబాటు అయిద్దా? ఎందుకు? నీ నీతి పాపము చేత మురికైపోయింది. నీ నీతి క్రియ ఒక్క పాపం కూడా చేయకుండా అచ్చంగా నీతి అయితే అప్పుడు నడిచింది. ఉందా ఛాన్సు? మనం అనుకోవచ్చు నేను ఒక్క పాపం కూడా చేయలేదు అని. పితరుల దోషం కూడా మన మీద ఉంటుంది. పితరుల దోషం కూడా మన మీద ఉంటుంది. ఆ రూపేణైనా మనం బుక్ అవుతాం. ఇంకొకటి చెప్పాలంటే, అసలు మనము పాపము చెయ్యలేదని చెప్పరాదు. ఒక్క తప్పు కూడా నా దగ్గర లేదు అని మనం చెప్పకూడదట. ఎందుకంటే దేవుని వాక్యమే చెప్పింది, నీతిమంతుడు లేడు. లేదు సార్ నేను ఒక్క తప్పు కూడా చేయలేదండి, అన్ని నీతి క్రియలేనండి అంటే పెద్ద కేసు అయింది. అది అమ్మ ఇడేందిరా నన్ను అబద్ధీకుని చేసి రారా కూర్చోరా అంటాడు. కూర్చోరా తెలుస్తా, నీ సంగతి తెలుస్తా, కూర్చొని నీ సినిమా అంతా వేస్తాడు, నీకే వేస్తాడు, నీ సినిమా నీకే చూపిస్తాడు. ఇప్పటిదాకా లోకల్ సినిమాలు చూసాంగా మనం, ఎవరి సినిమా వాళ్ళకి చూపిస్తాడు. రేపు అక్కడ మనం ఎక్కడెక్కడ ఎన్నిసార్లు గడ్డి తినే ఆలోచనలు చేశామో, గడ్డి తిన్నామో, తినబోయామో, తినడానికి ప్రయత్నం చేశామో, ఎన్ని రకాలుగా తిన్నామో, ఎన్ని టైపులు గడ్డి తిన్నామో మొత్తం చూపిస్తాడు. మరి ఇవన్నీ ఏందిరా అంటాడు. నేను చేయలేదురా, నువ్వే చేసింది. నేనేనా అంటే అండి ఈ గుర్తులు ఏమండి నాకంట. అబ్బా నేను గుర్తు చేశాక మరి ఇప్పుడు సంగతి ఏంటంటే ఈ జరిగినాయి అండి, వాస్తవం ఏంటంటే మరి అట్టయితే ఇక మరి నేను ఇక మరి అనిగిందా? ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరు అంటాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్నది వాక్యం మర్చిపోకూడదు. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. తేలగొట్టేశాడు అక్కడ. ఒక్కడు కూడా లేడురా పెద్ద మనిషి అని. ఎవరన్నా పెద్ద మనిషిలాగా కాలు ఎగరేస్తే నేను పగలబడి నవ్వుకుంటా, లోపల వాడికి కనపడదు. ఎవరైనా తమను గురించి తాము అస్సలు అంటే నేను లోపల గుల్లైపోతుంటా. ఎందుకంటే బైబిలులో
ఒకే ఒక్క నీతిమంతుడు ఉన్నాడు, యేసు ప్రభు. ఆ తర్వాత అమ్మగారే. బైబిల్లో ఒకే ఒక్కడు ఉన్నాడు నీతిమంతుడు, యేసు ప్రభు. ఆ తర్వాత అయ్యగారే. ఎందుకంటే అసలు పర్ఫెక్ట్ అంటగా. అంటే వాక్యం కూడా ఇతనికి వర్తింపదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్న విషయంలో మరి ఇతను ఉన్న సంగతి దేవుడు మర్చిపోయినట్టున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని రాయకూడదు. నీతిమంతులు ఉన్నారు అని రాయాల. వీరిని బట్టి అందరి బతుకులు మనం పుట్టక ముందే చదివి కూర్చున్నాడు ఆడ. అందరి బతుకులు, అందరి సంబడాలు చదివి కూర్చున్నాడు అక్కడ. నువ్వు కాదు, మీ డాడీ వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ 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 డాడీ, ముత్తాతకు తాత, తాతకు ముత్తాత అనేవాళ్ళు కూడా పుట్టక ముందే ఏ తరంలో మనం పుడతామో, ఎన్ని సంవత్సరాలు బతుకుతామో, ఎలాంటి బతుకుతామో, ఆ బతుకులు ఎన్నిసార్లు కింద పడతామో, లెగుస్తామో మొత్తం రాయబడి ఉందని 139వ కీర్తన 16వ వచనంలో ఉంది.